హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తారక టేల్స్. ఇవాళ మనం యూకేలో లండన్ తర్వాత అతిపెద్ద సిటీ అయిన బర్మింగ్హామ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఈ బర్మింగ్హామ్‌లో మనం ఒక బాలాజీ టెంపుల్, అలానే ఆ సిటీ సెంటర్ చూసొద్దాం. బర్మింగ్హామ్ మనం రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం విజిట్ చేసేది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ బాలాజీ టెంపుల్. ఇదే దాని ఎంట్రీ. సో, మనం లోపలికి ఎంటర్ అవుతూనే మనల్ని వెల్కమ్ చేస్తూ గరుత్మంతుడి స్టాచ్యూ ఒకటి చాలా బ్యూటిఫుల్‌గా, చాలా డీటెయిల్డ్‌గా ఉంది. సో, మనం ఐదర్ వే నుంచి వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా. అదే టెంపుల్ యొక్క ఆవరణ అనమాట. అలా నడుచుకుంటూ ముందుకెళ్తే వి విల్ ఎంటర్ ఇంటూ ద టెంపుల్. ఇది ది ఎంట్రీ ఆఫ్ ద టెంపుల్. ఈ పర్టిక్యులర్ టెంపుల్ వచ్చేసి ఎర్లీ 1990స్‌లో ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ మనకొక ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉండాలి, ఒక కమ్యూనిటీ సర్వీస్ ఉండాలి హిందూస్‌కి అన్న ఆ ఆలోచనతో దీనికి ఆహ్, ఈ ఈ ఐడియా స్టార్ట్ చేశారనమాట. బర్మింగ్హామ్‌లో ఇలా బాలాజీ టెంపుల్ ఉండాలి అని చెప్పి. సో, ఇదొచ్చేసి తిరుపతి బాలాజీ టెంపుల్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి అక్కడ అక్కడ స్వామివారినే రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటారనమాట ఇక్కడ స్వామివారు కూడా. సో, ఇండియాలోనే డిజైన్ చేయించి ఈ టెంపుల్ కూడా సౌత్ ఇండియన్ ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. ఈ సెంటర్‌లో ఉన్నది స్వామివారి టెంపుల్. ఇంకా స్వామివారి టెంపులే కాకుండా అటు ఇటు వేరే టెంపుల్స్ ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం. సో, ఈ కన్‌స్ట్రక్షన్ 1990స్‌లో స్టార్ట్ అయ్యి 1998 ఆగస్ట్‌లో ఇనాగ్రేట్ చేశారు. సో, మీకు ఈ లెఫ్ట్ సైడ్ వస్తే ఇది వినాయకుడి టెంపుల్ అనమాట. ఏ కార్యానికైనా ఆది దేవుడు వినాయకుడే కాబట్టి వినాయకుడికి ఈ టెంపుల్ డెడికేట్ చేశారు. వినాయకుడి విగ్రహం ఉంటది. చాలా బ్యూటిఫుల్ స్టాచ్యూ ఆఫ్ వినాయక. ఇక్కడ చూస్తే మనకి ఈ స్టెప్స్ మీదకి వెల్కమ్ చేస్తున్నట్టు ఒక 2 ఎలిఫెంట్స్. గో టు యువర్ రైట్. అటు సైడ్ మనకి వినాయకుడు ఉన్నారు కదా! సో, అలానే ఇటు పక్కన రైట్‌కి వినాయకుడి బ్రదర్ అయిన లార్డ్ మురుగన్. మనం కార్తికేయ స్వామి కూడా అని పిలుస్తాం. సో, మురుగన్ టెంపుల్ ఇటువైపు. సెంటర్‌లో ఉన్నది బాలాజీ టెంపుల్. అలానే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అవి కూడా ఉంటాయి. ఇవాళ కొంచెం క్లౌడీగా ఉంది ఇక్కడ నేచర్. సో, ఇక్కడేంటంటేనండి, మనం బయట ప్రాంగణంలో మనం వీడియో అది తీసుకోవచ్చు కానీ, స్వామివారిని గానీ, విగ్రహాలను మాత్రం షూట్ చేయకండి అని చెప్పారు. సో, మనం ఆ సెంటిమెంట్‌ని రెస్పెక్ట్ చేస్తూ బయటున్న మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా నేను మీకు చూపిస్తాను. బయట ఏవేవి ఉంటాయి, ఏంటి సంగతి. బయట నుంచే మీకు లోపల ఏమున్నాయి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఎ మస్ట్ విజిట్. మీరు ఒకవేళ ఎప్పుడైనా యూకే రావాలనుకుంటే, ఇక్కడ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఈ ముందున్న టెంపుల్ వచ్చేసి ఇది లార్డ్ శివ టెంపుల్ అండి. ఇది ధ్వజస్తంభం బయట. లోపలొచ్చేసి మనకి శివుడి విగ్రహం, అలానే శివలింగం ఉంటది. మనం అభిషేకాలు అవి చేయించుకోవచ్చు ఇక్కడ. ఎస్పెషల్లీ శివరాత్రికి అలాగా ఇక్కడ కొంచెం రష్ ఉంటది. ఇటు పక్కన చూస్తే మీకు ఆ దూరంగా కనిపిస్తుందొచ్చేసి కమ్యూనిటీ హాల్ అనమాట. ఆ కమ్యూనిటీ హాల్‌లో డిఫరెంట్ కమ్యూనిటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇదంతా కార్ పార్క్. సో, ఇదంతా కార్ పార్క్. ఇవాళ వీక్ డే అవ్వటం వల్ల కొంచెం తక్కువ క్రౌడ్ ఉన్నారు. బట్ ఏవైనా స్పెషల్ అకేషన్స్ కానీ, బ్రహ్మోత్సవాలు గానీ, వైకుంఠ ఏకాదశి కానీ అలాంటి రోజుల్లో ఈ కార్ పార్క్ అంతా నిండిపోతది. సో, ఇది ఆ కమ్యూనిటీ హాల్ అనమాట. ఇక్కడేంటంటేనండి, ఓన్లీ పూజలే కాకుండా ఈ కమ్యూనిటీ హాల్‌లో మనకి యోగా క్లాసెసు, తర్వాత హిందూ ఫిలాసఫీ గురించి కొన్ని కోర్సెసు, అలానే కమ్యూనిటీ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ డెడికేటెడ్ ప్యూర్‌లీ టు ఓన్లీ ప్రేయర్స్, బట్ ఆల్సో మనకి నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటదిక్కడ. అదొక వండర్‌ఫుల్ థింగ్ ఇక్కడ. సో, ఈ బయట చూస్తే ఇక్కడ చిన్న కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కొన్ని కొన్ని చేంజెస్ చేస్తున్నారు. అందుకని మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న కన్‌స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఇది సౌత్ ఇండియన్ ద్రవిడియన్ స్ట్రక్చర్ అనమాట. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే మనకి ప్రసాదం మరియు అన్నదానాలు జరిగే చోటుంటది. టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్. అది గోపురం. మీరు చూడొచ్చు. ఈ ఈ బయటున్న ఇయన్నీ
స్వామివారి అవతారాలనమాట. దశావతారాలన్నీ మనకి కనిపించేలాగా ఇలా డిజైన్ చేసి బయట పెట్టారు మనకి. అలా మనం స్ట్రెయిట్ నడుచుకుంటూ వెళ్తే ప్రసాదాలు మరియు అన్నదానం పెట్టే చోటుకి వెళ్తాం. చూడండి ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా కొంచెం దీన్ని మోడిఫై చేసి ఇంకా ఎందుకంటే విజిటర్స్ పెరుగుతూ పోతున్నారు. ప్రతి సంవత్సరం ఆల్‌మోస్ట్ ఇక్కడ లెక్కల ప్రకారం నేనిక్కడ ప్రీస్ట్‌తో మాట్లాడితే ఆయన చెప్పిందేంటంటే ఆల్‌మోస్ట్ 2,00,000 వరకు విజిటర్స్ ప్రతి సంవత్సరం వస్తున్నారని చెప్పారు. సో, వాళ్ళకి తగ్గట్టే ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారిక్కడ. ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ అన్నదానం సత్రాన్ని ఇలా చేయటానికి బయట డిజైన్ చేసి పెట్టారు. మనం డొనేషన్స్ అవి కావాలంటే కూడా ఇవ్వచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే ఏరియా ఇక్కడ. సో, ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ ఈ షెల్టర్‌లో మనకి అన్నదానం జరుగుతా ఉంటది. నిత్య అన్నదానం అండి. ఎవ్రీ డే జరుగుతది. సో, ఇక్కడ మనకి వచ్చేసి అక్కడే మనకు కావాల్సిన కట్లరీ అదన్నీ ఉంటాయి. అక్కడే మనకి ఆ ప్రసాదం ఉంటది. మీరు కూర్చొని తినొచ్చు హ్యాపీగా. ఏజ్ పెద్దవాళ్ళైనా, చిన్న పిల్లలైనా ఎవరైనా నుంచొని తినే అలా కాకుండా ఇక్కడ చూస్తే మీకు మన ఫుడ్ తినేసి మనమే ప్లేట్స్ క్లీన్ చేసుకోవాలి ఆ కార్నర్‌లో. ఇదొచ్చేసి ప్రపోజ్ చేసిన డిజైన్ అనమాట. నెక్స్ట్ ఈ అన్నదానం హాల్‌ని ఎలా మార్చాలనేది. టెంపుల్‌ని నేను ఇంకొకసారి మీకు లోపలికెళ్ళలేను కానీ, ఇంకొక సైడ్ నుంచి చూపిస్తాను. సో, ఈ పర్టిక్యులర్ ఎదురుంగా ఉన్న డోర్ ఇప్పుడు క్లోజ్ చేసుంది. కానీ బ్రహ్మోత్సవాలు గాని, అలాంటివేవన్నా వైకుంఠ ఏకాదశి గాని, అలాంటి ఈవెంట్స్ అప్పుడు మాత్రం ఈ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తారు. సో, ఇలా మనం ఎలా ఎంటర్ అవ్వాలంటే, ఇలా కిందకి దిగి ఎగ్జాక్ట్‌లీ టెంపుల్ కింద మనకి రిసెప్షన్ ఉంటదనమాట. ఈ రిసెప్షన్‌లోనే మనం లడ్డూ ప్రసాదాలు అవి కొనుక్కోవచ్చు. అలానే మనకు అభిషేకాలు అవి కావాలంటే ఇక్కడ టికెట్స్ తీసుకొని, అలా లోపల నుంచి పైకి వెళ్ళొచ్చు మనం టెంపుల్‌కి. మెట్లుంటాయి లోపల నుంచి. మనం లోపల తీయలేం కాబట్టి, నేను మిగతా బయటున్న స్ట్రక్చర్స్ అన్ని మీకు చూపిస్తాను. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది మీకు. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేసిన గాంధీజీ గారికి సంబంధించిన ఒక ఆశ్రమం అనమాట. ఆయనకి సంబంధించిన కొన్ని వస్తువులు, ఆయనకి సంబంధించిన కొన్ని లిటరేచరు ఇక్కడ పెట్టారు. ఇవాళ అది క్లోజ్ చేసి ఉంది. లేదంటే మీకు లోపల చూపించేవాడిని. మీకు అక్కడ గాంధీజీ గారి ప్రతిమ అంటే లైఫ్ సైజ్ గాంధీజీ గారి ఒక స్టాచ్యూ. అలానే ఆయన వాడిన కొన్ని వస్తువులు అక్కడ పెట్టున్నాయి. సో, ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌ని వచ్చేసి ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. మీరు చూడొచ్చు దశావతారాలన్నీ బయట ఇలా ఉన్నాయి. ఈ టెంపుల్‌కున్న ప్రత్యేకత ఏంటంటే అండి, ఇండియాలో ఉన్నట్టే మనం ఇక్కడ ప్రతీదీ అంటే మొక్కులు తీర్చుకోవాలనుకుంటే, గుండ్లు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేయించుకోవచ్చు. మన ఇక్కడ ఏమన్నా యజ్ఞాలు చేయించాలి, యాగాలు చేయించాలి, లేదంటే ఏవన్నా మనకి దోషాలు పోవటానికి మనం చేయించేవి ఏదైనా పూజలు చేయించాలంటే ఆ అన్నిటికి ఇక్కడ ఒక సెపరేట్ కాంప్లెక్స్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. యాగశాల తర్వాత మనం మనం మొక్కులు తీర్చుకోవాలంటే ఈ ప్లేస్‌లో ఈ పర్టిక్యులర్ కాంప్లెక్స్‌లో చేయొచ్చనమాట అవన్నీ. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటదండి. మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని మనం ఎలాంటి సర్వీస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, మనకి ఎలాంటి పూజ కావాలి అని మనం రిక్వెస్ట్ చేస్తే దానికి తగ్గట్టే అన్ని అరేంజ్‌మెంట్స్ చేస్తారు. అంటే మనం వేరే ఒక ఫారిన్ కంట్రీలో విజిట్ చేస్తున్న హిందూ టెంపుల్ లాగా అనిపియదు మనకి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ వే మనం తిరుపతెళ్తే మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయో అలానే ఉంటదనమాట ఇక్కడ. చుట్టుపక్కలంతా ఎన్విరాన్మెంట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటది. ఇక్కడ చూస్తే ఒక బ్యూటిఫుల్ కోనేరండి. చాలా క్లీన్ వాటర్‌తో మంచి కోనేరు. దీంట్లో చాలా ప్రశాంతంగా అలా పడుకొనున్న పద్మనాభ స్వామి విగ్రహం. ఇటు పక్కనొచ్చేసి అమ్మవారు. అలానే పద్మనాభ స్వామి వారి విగ్రహం ముందు ఒక చిన్న శివలింగం. మీరు వెనక చూస్తే అది సాయిబాబా టెంపుల్ అండి. కానీ అది క్లోజ్ చేసుంది. నేను అందుకని మీకు అది చూపించలేకపోయాను. ఇటు పక్కన చూస్తే ఇలా మనం బయటికెళ్తున్నామండి. ఇది టువర్డ్స్ ఔట్ అన్నమాట. మనం బయటికెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక 50-55 ఫీట్ ఉన్న ఒక స్టోరేజ్ మండపం ఉంది. అసలు ఇదేంటిది? ఇది తలుపేసుందన్నమాట. అది షట్టరు. అది వేసుంది. ఇదేంటనేది అక్కడ అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పిందేంటంటే, మనకి బ్రహ్మోత్సవాలు అవి జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడానికి వాడే రథం ఉంటది కదా! ఆ రథాన్ని ఇక్కడ స్టోర్ చేస్తారన్నమాట. అది పాడైపోకుండా ఇక్కడ వర్షాలు పడతాయి, స్నో పడతది. సో, ఈ అన్నిటికి పాడైపోకుండా దానికంటూ ఒక స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక ఒక మంచి ఫీల్ ఉంది. బయట నుంచి చూస్తేనే అబ్బా! ఎంత అద్భుతంగా ఉందని అనిపించింది. ఇటు పక్కన చూస్తే మీకు ఇలా చిన్న హిల్లీ ఏరియాస్ ఉంటాయి. ఇదంతా కార్ పార్క్. ఇవాళ డే క్లౌడీగా ఉంది. కొంచెం చల్లగా ఉంది.
బట్ ఇట్ ఈస్ ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ రైనింగ్. సో నేను ఈ వీడియోస్ అవి తీయగలిగాను. మీకు ఇటు చూస్తే ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు అవి జరిగినప్పుడు ఈ ఈ ఈ చుట్టూ అంతా తిప్పుతారనమాట. ఉత్సవ విగ్రహాన్ని ఈ చుట్టూ ఆ ప్రాంగణం చుట్టూ తిప్పుతారు. సో మీకు ఇక్కడ నుంచి చూస్తే లాంగ్ వ్యూలో ఆ పక్కన కమ్యూనిటీ హాల్, ఈ లెఫ్ట్‌లో అంతా కార్ పార్క్, తర్వాత బ్రేక్‌ఔట్ ఏరియా లాగా అనమాట. మనం బయటకొచ్చేసామండి. బయటకొస్తే ఇది మెయిన్ రోడ్. ఇదే బస్ స్టాప్. జస్ట్ బస్ స్టాప్‌లో అలా దిగిన వెంటనే ఆపోజిట్ రోడ్‌లోనే మనకి ఈ టెంపుల్ అనమాట. చాలా ఈజీ అడ్రెస్ కూడా. సో, వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అని ఉంటది ఇక్కడ బయటికి. మనం ఈ లోపల వెళ్తే మనకక్కడ మనల్ని వెల్కమ్ చేస్తూ గురువుగారు ఉంటారు. ఓకే. టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత నేను ఇలా బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌కి వెళ్ళానండి. వెరీ బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ లండన్ తర్వాత అత్యంత పెద్ద సిటీ అనమాట. పాపులేషన్ వైస్ కానీ, అలానే ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కానివ్వండి, కాలేజెస్ కానీ, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ ఉంటది. అందుకని స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇక్కడ. మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కొంతమందితో మాట్లాడాను. ఇట్ ఈస్ అంటే చాలా మంచి కల్చరల్‌గా కూడా చాలా మల్టిపుల్ కల్చర్స్ ఉంటాయి ఇక్కడ. ఇదొక మాల్, బర్మింగ్‌హామ్ మాల్. ఇదొచ్చేసి ఓడియన్ థియేటర్ అండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్ అనమాట. దానికి ముందు సినిమా ప్రపంచం ఎలా చేంజ్ అయింది అని చూపిస్తూ కొంతమంది గ్రేట్ హీరో, హీరోయిన్స్ ఫోటోస్ అక్కడ పెట్టారు. ఇదంతా సిటీ సెంటర్ అనమాట. ఇలా కొన్ని పిక్చర్స్ తీశానండి నేను. నాకు డేలో ప్రతిదీ ఎళ్లి విజిట్ చేయటం టైం సరిపోలేదు కానీ, ఇదొచ్చేసి మ్యూజియం అనమాట. బర్మింగ్‌హామ్ మ్యూజియం. ఇది ఆల్సో మస్ట్ విజిట్ ఇది. ఇదొక ఫౌంటైన్ ఎప్పుడుదో ఇది కానీ స్టిల్ వర్కింగ్. ఇదొక వాటర్ ఫౌంటైన్. చాలా ఎస్థెటిక్ వాల్యూ ఉన్న ఒక ఇంగ్లాండ్‌లో ఉన్న ఒక సిటీ ఇది. మస్ట్ విజిట్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తారక టేల్స్. థాంక్ యూ సో మచ్.